సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు Sai Tech Vlogs యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం OnePlus Nord గురించి మీరు గమనించని కొన్ని చిన్న చిన్న విషయాలు అండ్ అలాగే OnePlus కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయని విషయాలు అయితే ఈరోజు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ OnePlus Nord మొబైల్ ఏంటంటే మనకి బడ్జెట్లో అంటే 25,000లో బెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అయితే ఈ OnePlus Nord మొబైల్ వచ్చేసి మిగతా మొబైల్ లాగా స్పెసిఫిక్గా ఒకటే ఫీచర్ని అయితే రేస్ చేస్తూ రాదనమాట. సో వీళ్ళు అన్ని ఫీచర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఇలాగైతే మన ఒప్పో వివో మొబైల్స్ చూసుకుంటాము, అవి అలా ఉండవు. ఇప్పుడు ఒప్పో Reno 4 ఉందనుకోండి, చూసుకున్నాక పర్ఫార్మెన్స్ మ్యాటర్ అందరు పక్కకు పెడితే ఓన్లీ కెమెరా గురించే పట్టించుకుంటారనమాట. సో అలా ఈ OnePlus వాళ్ళు అయితే అదేమి ఉండదు. సో వీళ్ళు అన్నీ బ్యాలెన్స్గా చూసుకొని అన్ని ఫీచర్స్ ఈక్వల్గానే ఇస్తారనమాట. సో ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ ఎక్కడనో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది బడ్జెట్ మొబైల్ రావాలంటే. సో ఈ 25,000 రూపీస్లో మనకు బెస్ట్ మొబైల్ ఫోన్ కావాలనుకున్నప్పుడు మనం కొన్ని ఫీచర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా అని చాలా మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోలేం, బట్ కొన్ని కాంప్లికేషన్స్ దగ్గరనైతే మనం కాంప్రమైజ్ కావాలి. సో మన టాపిక్లోకి అయితే వెళ్దాం. సో దీంట్లో ఫస్ట్ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయింది అంటే ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యారో చూద్దామంటే, సో ఈ OnePlus Nord కెమెరా విషయంలో చూసుకుంటే మనకి ఇప్పుడు ఎలాగైతే OnePlus 8 కానీ 8 Pro కానీ బ్యాక్ కెమెరాతో 4K at 60 FPS తోని షూట్ చేస్తాయి కదా. బట్ ఈ OnePlus Nord మొబైల్ అయితే మనం అలా షూట్ చేయడానికి ఉండదు. మీరు ఓన్లీ 4K at 30 FPS వరకే షూట్ చేసుకోవచ్చు అనమాట. కానీ సర్ప్రైజింగ్గా ఏంటంటే దీని ఫ్రంట్ కెమెరాలో మనకి 4K at 30 FPS షూట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట, వీడియో షూట్ చేసుకోవడానికి. ఈ విషయం అయితే మనకి OnePlus 8లో కానీ OnePlus 8 Proలో కానీ ఎక్కడ ఏ మొబైల్ ఫోన్స్లోనైతే కనిపించదు. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంప్రమైజ్ అయినా కానీ వాళ్ళు ఇక్కడ రేజ్ అవుతున్నారు చూసారా, సో అలా ఉంటుందన్నమాట. సో ఇదైతే మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట. మీరు ఎక్కువ కెమెరా యూజ్ చేస్తే మీకు ఈ విషయం అయితే అర్థమైపోతుంది అనమాట. సో ఇదైతే మన ఫస్ట్ విషయం. సో ఫ్రెండ్స్, అయితే దీంట్లో సెకండ్ విషయం వచ్చేసి ఏంటంటే, మీరైతే దీంట్లో ఈ మొబైల్లో మనకి OIS చూడొచ్చు అనమాట. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు బ్యాక్ కెమెరాతోని. అంటే బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ కదా, 48 మెగాపిక్సెల్తోని OIS ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మనకి గొప్ప వీడియోస్ వస్తాయి, గ్రేట్ క్వాలిటీ వీడియోస్ వస్తాయి అండ్ బ్లర్రీ ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ బడ్జెట్ రేంజ్లో మిగతా మొబైల్స్ అయితే చూసుకుంటే మనకి వాళ్ళు EIS ఇస్తారనమాట. సో EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు కొన్ని బ్లర్రీ షార్ట్స్ సరిగ్గా రావన్నమాట అండ్ వీడియో కూడా ఫుల్ స్టేబుల్గా ఉండదు. కానీ ఈ OnePlus Nordలో అలా కాదు, ఫుల్ స్టేబుల్ వీడియోస్ వస్తాయి అండ్ అలాగే లైట్ బ్లర్రీ షార్ట్స్ కూడా బెస్ట్ క్వాలిటీ ఫొటోస్ అయితే మనకు వస్తాయి అన్నమాట. సో ఈ రెండో విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ దీంట్లో మన థర్డ్ విషయం వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ OnePlus 8 Pro మొబైల్ ఏదైతే ఉందో అవి టోటల్ గ్లాస్ బాడీ లేదా మెటల్ బాడీ అలా ఇస్తారనమాట. కానీ ఈ OnePlus Nordలో ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఇచ్చారు, కానీ మధ్యలో రిమ్ ఏదైతే ఉంటుందో ఆ రిమ్ మనకి ప్లాస్టిక్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ప్లాస్టిక్ ఎందుకు ఇచ్చారంటే, కాంప్రమైజ్ అవ్వాలి, మనం ప్రైస్ తగ్గియాలి అంటే, మనకు బడ్జెట్లో రావాలి అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, అలా ఇవ్వాలి, తప్పదు. సో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పర్లేదు. ఎవరు ఎక్కువ గమనించారనమాట అది. మీరు ఆ విషయం అయితే ఒకవేళ మీరు ఆ మొబైల్ తీసుకుంటే అంత గమనించడానికి కూడా అక్కడ ఏముండదు అనమాట. సో మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, వీళ్ళైతే దీంట్లో మనకి USB Type-C అయితే ఇస్తున్నారు 30 వాట్ ఛార్జింగ్ స్పీడ్తోని. కానీ దీంట్లో ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చి ఏంటంటే, మనకి ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుందో అది కేవలం USB 3.0 స్పీడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది ఒక చిన్న కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరైతే డే టు డే వాళ్ళు యూజ్ చేస్తారో డేటా ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళకైతే అర్థమైపోతుంది డేటా కొంచెం స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని. కానీ నార్మల్ డే టు డే యూజర్ ఎవరైతే ఉంటారో, అంటే ఎప్పుడో ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు, అంతా గమనించారు కూడా వాళ్ళు కూడా అనమాట. సో ఇదైతే మన ఫోర్త్ కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఫిఫ్త్ కాంప్లికేషన్ వచ్చేసి ఏంటంటే, వీళ్ళు OFC 2.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారనమాట. OFS 3.0 కంటే అది కొంచెం స్పీడ్ ఉంటుందన్నమాట 3.0 దీనికంటే. అది మనకి OnePlus 8 మొబైల్లో కనిపిస్తుంది. కానీ
మనకు బడ్జెట్లో మొబైల్ కావాలి కాబట్టి OFS 2.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. ఇది డే టు డే యూజర్కి అయితే పెద్దగా ఏమీ అనిపించదు అనమాట. ఎవరైతే నాలాగా అంటే డేటా ట్రాన్స్ఫర్ ఎక్కువ యూజ్ చేస్తారో అండ్ క్వాలిటీ కోసం చూస్తారో వాళ్ళకైతే కొంచెం చేంజ్ అనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళకి అంత తేడా ఏం కనిపించదు అనమాట. సో ఇదైతే చిన్న కాంప్లికేషన్ అనేది చెప్పుకోవచ్చు దీంట్లో. సో అండ్ ద లాస్ట్ కాంప్లికేషన్ వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో మనకి ప్రతి OnePlus మొబైల్లో కనిపించినట్టు వాళ్ళ OnePlus డైలర్ ప్యాడ్ అండ్ OnePlus మెసేజెస్ యాప్ అయితే ఉండయి అనమాట. అంటే కంపెనీ వాళ్ళ OnePlus డైలర్ యాప్, మెసేజెస్ యాప్ అయితే అలాంటివి ఉండయి. వీళ్ళు గూగుల్తో కొలాబ్ అయ్యి గూగుల్ డైలర్, గూగుల్ మెసేజ్ యాప్స్ అయితే దీంట్లో ఇస్తున్నారు అనమాట. సో మనకు బడ్జెట్లో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి గూగుల్తో వీళ్ళు కొలాబ్ అవ్వారు. సో పర్లేదు, గూగుల్ డైలర్ యాప్ కూడా అండ్ మెసేజ్ యాప్ కూడా బాగానే ఉంటాయి మీకు. సో గూగుల్ మెసేజెస్ యాప్లో ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే, అది ఆటోమేటిక్గా షఫుల్ చేస్తుంది అనమాట మెసేజెస్ని. ఒక నెంబర్ నుంచి వచ్చినాయి అలాగే అంటే దానికే షఫుల్ చేస్తుంది అనమాట. సో అలా ఏదో ప్రోగ్రాంలో ఏదో ఒక్కసారి చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు, కానీ మిగతా అవన్నీ బాగానే ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, OnePlus నార్డ్ మొబైల్ అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు 25,000 రూపీస్ బడ్జెట్లో. మీరు ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా కళ్ళు మూసుకొని పర్చేస్ చేయండి, పర్లేదు. OnePlus నార్డ్ అయితే మనకు బెస్ట్ మొబైల్ అనమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఈ ఫేస్ని కొత్తగా చూస్తున్నట్టయితే, నా పేరు సాయి, దిస్ ఇస్ సాయి టెక్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఇస్ సత్య సాయి సైనింగ్ ఆఫ్.